సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేసింది 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలు. ఏ ఊర్ల కన్నా ఓన్లీ రుణమాఫీ కాని వాళ్ళు ఉండరా మీకు? లక్షలోపు ఉన్నారు, 2 లక్షల లోపు ఉన్నారు, 2 లక్షల మీద వాళ్ళు అయితే అందరు ఉన్నారా లేరా? ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇట్లా ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి. కులాల వారీగా కలవండి. మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా? వాళ్ళని కలవాలి కదా, మనకు హక్కు లేదా? మహిళలకు భవనం కట్టిందా లేదా? మనకు హక్కు లేదా? సో అసలు అట్లా అనేక కులాలకు, మహిళలకు, యూత్కు, అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం, చెట్లు పెట్టినాం, ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసింది. సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి, గజ్వేల్ కు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి, బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం. అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తా, సార్ దగ్గర కూర్చుందాం, ఒక రోజంతా సార్తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం. దయచేసి భేదాభిప్రాయాలు వద్దు, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉందాం, అందరినీ నేను గౌరవించుకుందాం. రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో కూడా చేసుకుందాం. నాకే అనడం కంటే కూడా నా పార్టీ గెలవాలి అనే ఆలోచనతో ఉండండి. నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో మీరందరూ కూడా టీం వర్క్ చేయండి. అందరినీ కూడా కాపాడుకుంటాం. టౌన్ లీడర్లు జర టైం ఇయ్యండి మంచిగా. పొద్దున పోయి సాయంత్రం వచ్చాడో గంట సేపు పోవుడు కాదు. మీరు ఏదైనా మండలమో ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత. మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న, అటు డాక్టర్ సాబ్ మీతో కోఆర్డినేట్ చేస్తారు, సమన్వయం చేస్తారు. ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా టైం ఇస్తా, నేను కూడా ఎలక్షన్ ప్రచారానికి వస్తా. తప్పకుండా మీ అందరినీ, మన మండలాన్ని, అన్ని మండలాలు గెలిపించుకునే విధంగా కలిసికట్టుగా కృషి చేద్దాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. చాలా క్లుప్తంగా మా అందరి మీద బాధ్యత పెట్టినందుకు మీ అందరికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరిని పోతే ప్లీజ్ ఏ మండలం ఆ మండలం ఒక టీంలో కూర్చుందాం. అన్న వెళ్ళిపోతాడు, అన్నం పంపించేస్తాను. మీరు అందరూ ఉండాలి, అందరూ ఉండి ఏ మండలం ఆ మండలం టీం కూర్చొని మనం ఆల్రెడీ కమిటీ వేసినాం. ఆ కమిటీలు ప్లస్ మండలి టీం